హాయ్ ఫ్రెండ్స్, సైకాలజీ బిట్స్ చూద్దాం. డిఎస్సికి వెరీ యూజ్ఫుల్. మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత థార్న్డైక్. మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత థార్న్డైక్. థార్న్డైక్ ప్రకారం ప్రజ్ఞకు ఎన్ని గుణాలు ఉంటాయి? 5. థార్న్డైక్ ప్రకారం ప్రజ్ఞకు ఎన్ని గుణాలు ఉంటాయి? 5. థార్న్డైక్ మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి ఈ మాపను తయారు చేశాడు. సిఏవిడి. థార్న్డైక్ మానసిక సామర్థ్యాలు మాపనం చేయడానికి ఈ మాపనని తయారు చేశాడు. సిఏవిడి. సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థర్స్టన్. సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థర్స్టన్. థర్స్టన్ ఏ దేశస్థుడు? అమెరికా. థర్స్టన్ ఏ దేశస్థుడు? అమెరికా. మల్టిపుల్ ఫ్యాక్టర్ అనాలిసిస్ గ్రంథ రచయిత థర్స్టన్. మల్టిపుల్ ఫ్యాక్టర్ అనాలిసిస్ గ్రంథ రచయిత థర్స్టన్. ప్రైమరీ ఎబిలిటీస్ అనే గ్రంథ రచయిత ఎవరు? థర్స్టన్. ప్రైమరీ ఎబిలిటీస్ అనే గ్రంథాన్ని రచించింది థర్స్టన్. మానవుల్లో ఎన్ని ప్రాథమిక సామర్థ్యాలు ఉంటాయని థర్స్టన్ పేర్కొన్నాడు? 7. మానవుల్లో ఎన్ని ప్రాథమిక సామర్థ్యాలు ఉంటాయని థర్స్టన్ పేర్కొన్నాడు? 7. సహజ సామర్థ్య పరీక్షలకు ఎవరు ప్రజ్ఞా సిద్ధాంతం ఆధారమైనది? థర్స్టన్. సహజ సామర్థ్య పరీక్షలకు ఎవరు ప్రజ్ఞా సిద్ధాంతం ఆధారమైనది? థర్స్టన్. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని రూపొందించింది గిల్ఫర్డ్. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని రూపొందించింది గిల్ఫర్డ్. ఎవరి అభిప్రాయం ప్రకారం ప్రజ్ఞ 3 విశేష అంశాలతో ముడిపడి ఉంటుంది? గిల్బర్డ్. ఎవరి అభిప్రాయం ప్రకారం ప్రజ్ఞ 3 విశేష అంశాలతో ముడిపడి ఉంది? గిల్బర్డ్. గిల్బర్డ్ ప్రకారం ప్రజ్ఞకు కారణమయ్యే కారకాల సంఖ్య 120. గిల్ఫర్డ్ ప్రకారం ప్రజ్ఞకు కారణమయ్యే కారకాల సంఖ్య 120. ప్రజ్ఞలో 5 రకాల ప్రచాలకాలు, 4 రకాల విషయాలు, 6 రకాల ఉత్పత్తులు ఉంటాయని చెప్పినది గిల్ఫర్డ్. ప్రజ్ఞలో 5 రకాల ప్రచాలకాలు, 4 రకాల విషయాలు, 6 రకాల ఉత్పత్తులు ఉంటాయని చెప్పింది గిల్ఫర్డ్. మానసిక వయస్సు అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది బినే. మానసిక వయసు అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు ప్రవేశపెట్టారు? బినే. మానసిక నిష్పత్తిని చెప్పినవారే ఎవరు? టెర్మన్. మానసిక నిష్పత్తిని చెప్పినవారు టెర్మన్. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ సూత్రాన్ని ప్రతిపాదించింది విలియం స్టెర్న్. ప్రజ్ఞాలబ్ధి సూత్రాన్ని ప్రతిపాదించింది విలియం స్టెర్న్. విలియం స్టెర్న్ ఏ దేశస్థుడు? జర్మనీ. విలియం స్టెర్న్ ఏ దేశస్థుడు? జర్మనీ. ప్రజ్ఞాలబ్ధి ఇంటెలిజెన్స్ క్వాంటెంట్ సూత్రాన్ని చెప్పండి. MA/CA × 100. ప్రజ్ఞాలబ్ధి సూత్రం MA/CA × 100. ఒక విద్యార్థి శారీరక వయసు 10 సంవత్సరాలు, మానసిక వయసు 8 సంవత్సరాలు అయితే అతడి ఐక్యూ ఎంత? 80. ఒక విద్యార్థి శారీరక వయసు 10 సంవత్సరాలు, మానసిక వయసు 8 సంవత్సరాలు అయితే అతని ఐక్యూ 80. ప్రజ్ఞామాపన ఉద్యమానికి జీవం పోసినవాడు బినే. ప్రజ్ఞామాపన ఉద్యమానికి జీవం పోసినవాడు బినే. మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్షలను తయారు చేసిన సంవత్సరం 1905. మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్షను తయారు చేసిన సంవత్సరం 1905. మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్షను తయారు చేసిన వారు బినే సైమన్. మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్షను తయారు చేసిన వారు బినే సైమన్. స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపనాన్ని ప్రచురించిన సంవత్సరం. స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపనే ప్రచురించిన సంవత్సరం 1916. స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపన ప్రచురించిన సంవత్సరం 1916. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.